లేదు. మన దేవుడు గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రేమామయుడు. ఆయనకి ప్రేమకు కొలతలు లేవు, హద్దులు లేవు. ఇంత అని చెప్పడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరు మాట్లాడాల, నాతో ఏ దేవుడు మాట్లాడాల. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన హరిదాసుగా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ఒక్కరోజు కూడా నా కల్లో కూడా కనపడలా, మాట్లాడలే. ఈయన డైరెక్ట్గా మాట్లాడారు. నా కుమారుడా అని ప్రేమామయుడు కనుకను ప్రేమతో పిలిచాడు. ఆయన శరీరం ఇచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు, మనందరినీ దత్తం చేసుకున్నాడు. మనందరం ఆయనకి దత్తపుత్రులం, దత్త బిడ్డలం. అంత ప్రేమమయుడు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమకు హద్దులు హవదులు లేవు. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయా. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా. అందరం చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయా. బోలిన మానవుణ్ణి సృష్టించావు, ఆదాముకు అవ్వను సమకూర్చావు. బోలిన మానవుణ్ణి సృష్టించావు, ఆదాముకు అవ్వను సమకూర్చావు. ఏదేను తోటను వారికిచ్చావు, సర్వ సృష్టికి కర్తవు నీవే అనిపించావు. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయా. వారు పాపులయ్యారు, సాతాను మాట విని నన్ను చెడ్డారు. నీ మాట వినక వారు పాపులయ్యారు, సాతాను మాట విని నన్ను చెడ్డారు. నీకు ఘోర శాపానికి గురి అయినారు, అందుకే యేసయ్యను ఈ లోకము పంపే. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగ మేమెంతయా.
మేమెంతయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరము గొప్పది. ఎంత గొప్ప దేవుడవో నీవయ్యా, నిన్ను వర్ణింపగా మేమెంతయా, మేమెంతయా, మేమెంతయా. హల్లెలూయా. అందరూ అన్నాం హల్లెలూయా. మంచిది. వినండి నా సాక్ష్యం. చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యంలోకి వస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని అభాగ్యుడను ప్రభువా, వృద్ధుడను తండ్రి, నీ పాత్రగా, నీ పనిముట్టుగా, నీ వస్తువుగా పట్టణాలు, పల్లెలు, మహానగరాలు, అనేక ప్రాంతాలు నడిపిస్తున్నందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్వామి. యేసు నీకు స్తోత్రం. ఘోరమైన పాపిని, నీ నామాన్ని ద్వేషించాను, దూషించాను, పరిహసించాను, అవమానించాను, కించపరిచాను. అట్టడుగునున్నటువంటి వారికి నువ్వు దేవుడు అన్నాను. ఈ నోటితో జగత్కర్తవు, సృష్టికర్తవు, సమాధానకర్తవు, పోషణకర్తవు, ఆదరణకర్తవు అని చెప్పని నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను కొనియాడుతున్నాను తండ్రి. నన్ను మన్నించు నాయన, నన్ను క్షమించు ప్రభు. ఎన్నో మాటలు అన్నానయ్యా, ఎన్నో మాటలు అన్నాను. గూడెల్లో, పల్లెల్లో వాళ్ళు పూజించే దైవం అని కూడా అన్నాను. నువ్వు ఇంత ప్రేమమయుడు అని తెలియదు నాకు స్వామి, నన్ను మన్నించు. నా వాగ్భాగమందు మీరుండి మాట్లాడండి. అందరి యొక్క హృదయాలు తెరవండి. అందరి హృదయాలు ఫలించేలాగా దీవించు, ఆశీర్వదించు. పరలోక వరాలు, ఫలాలు, మెండైన హస్తము దండిగా దాపి దేవదేవులతో నింపండి. మహిమ ఘనత మీరే పొందుకోమని రాజేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని నీ బలీయమైన రెక్కల చాటున భద్రపరచుకోమని నా తండ్రి, నా రక్షకుడు, నీకు ప్రియకుమారుడైనటువంటి యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వినండి నా సాక్ష్యం. నా స్వగ్రామం మచిలీపట్నం కాదు. మచిలీపట్నం అని పాంప్లెట్లో వేశారు. మచిలీపట్నం కాదు, ఇప్పుడు మచిలీపట్నం. అసలు నా జన్మస్థలం నిడుమోలు గ్రామం, కృష్ణా జిల్లా. ఎక్కడది ఈ నిడుమోలు అంటే మచిలీపట్నానికి దగ్గరలో ఉంది నిడుమోలు. ఇంకా చెప్పాలంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఊరు ప్రక్క ఊరు, అలాది నిమ్మకూరు, మాది నిడుమోలు. ఇంకా చెప్పాలంటే ఆయన డ్రైవర్ రాముడు సినిమా కూడా తీశాడు రామారావు గారు. ఆ సినిమాలో కూడా ఈ రెండు ఊళ్ళు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అందులో ఒక పాట కూడా ఉంది. ఏమిటా పాట? నిడుమొల్లక్కడ నేనుంటే నిమ్మకుర్రోడ్డు కాడ ఆపేస్తే ఏలికేసి కాలికేసి ఏలికేసి ఎత్తి కొదేశాడే వరాడి దెబ్బ చెత్త చేశాడే పాయ్ 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 పాయ్. ఆ నిడుమూలే మాది. అంటే మీరు పాట అంతా పాడుతున్నానని చూస్తున్నారా? ఇంతవరకే వచ్చు నాకు. ఆ నిడుమోలు నాది. నా తల్లికి 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు అండి. అందరికంటే మా అన్నయ్య ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయన తర్వాత 5 ఆడపిల్లలే, 5 నాకు అక్కయ్యలే. వాళ్ళందరి తర్వాత నేను లాస్ట్లో. విగ్రహం కనపడుతుందిగా మీకు, చివరిలో నేను. నా పేరు లక్ష్మణాచారి అని పేరు పెట్టారు మా అమ్మ మా నాన్న. ఏ చారి? మీకు చక్కగా నోరు తిరుగుతుంది. నేను చదువుకునే ప్రాయంలో స్కూల్లో పిల్లలండి నన్ను ఇంకొక రకంగా పిలిచేవాళ్ళు.
టీచరు అరే లక్ష్మణాచార్యని పిలవండిరా అంటే వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఇంకొక రకంగా ఏమని అరే లక్షించారు మేటారు రమ్మంటున్నారు అనేవాళ్ళు. నాకు ఒళ్ళు మండేది, వాళ్ళతో గొడవ పడేవాడిని. ఇదంతా టీచర్స్ గ్రహించి అరే గొడవ పడకండి, నీ పేరు కొంచెం మారుస్తున్నావు అబ్బాయి, వాళ్ళు నోరు తెరక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని ఏం చేశారు, లక్ష్మణరావు అని అన్నారు. ఆ లక్ష్మణరావు అనే పేరుతో నా చదువు పూర్తి చేసుకున్నా అయింది. ఇంత అంతా పాడతాననే అభిప్రాయంతో మీ బోటి తల్లులంతా రికమెండేషన్ చేశారు నా గురించి. ఏమని, అప్పట్లో హరికథలు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాయి, మీ అబ్బాయికి ఎంతో అంతో గొంతుకుంది పాడతాడు కదా, కనుక హరికథలు నేర్పించండి అల్రా, అటు ముక్తి ఇటు భక్తి రెండు కలిసి వస్తాయి అన్నారు. అంటే సరేనని చెప్పని మా పెద్దాళ్ళండి గురుకుల వాసంలో నన్ను చేర్చారు. గురువుల దగ్గర 5 సంవత్సరాలు లోపు 4 సంవత్సరాల పైన ఉన్నాను. వాళ్ళ అన్నం తిన్నాను, వాళ్ళ బట్ట కట్టుకున్నాను, చెప్పినట్టు విన్నాను, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాను, వాళ్ళ పాదసేవ చేశాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, రాయగఢ, బరంపురం, ఇచ్చాపురం, 4 రాష్ట్రాలు కూడా కలయి తిరుగుతున్న వాళ్ళతో చదువుతున్న రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కథలు నేర్చుకుంటూ చెబుతూ వాళ్ళ వెనకాల తిరుగుతున్నా. ఇలా రోజులు గడిచాయి. అయితే ఇక గురువుల దగ్గర నుంచి బయటకు వచ్చేసాను, ఇంటికి చేరుకున్నాను. నాకు వివాహం వయసు వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళు నాకు వివాహం చేశారు. వివాహం అయింది. అప్పుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాను. హరికథలు ఎక్కడ చూసినా రామాయణం, భారతం, భాగవతం, శ్రీరామనవమి, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, హనుమత్ జయంతి ఉత్సవాలు, సాయిబాబా ఉత్సవాలు, ఎక్కడ చూసినా హరికథలే. అటువంటిప్పుడు విరామం లేకుండా కథలు చెప్తున్నా. నా భార్యకి నేను ఒక చుట్టంలాగా ఉన్నా, ఎప్పుడు వస్తానో ఇప్పుడు లేదో తెలియదు. నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి జన్మించారు. ఆ బిడ్డలను పెట్టుకొని ఇడుమూరులోనే ఉంటున్నా. నా కుటుంబం భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబం. అసలు తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా విగ్రహారాధన కుటుంబం. అటువంటి సమయంలో నేను ఒక రోజున బ్యాగ్ సర్దుకొని హరికథకి వెళదామనే అభిప్రాయంతో రోడ్డు మీదకి వచ్చి బస్సు కోసం వేచి ఉన్నా. అంత దూరంలో చూచాడు ఒక దైవజనుడు. నన్ను చూసి ఏం చేశాడంటే ఇదే సమయం అనుకున్నాడు, చకచకా వచ్చాడు. ఎవరైనా బేతేలు సంస్థ నాయకుడు దేవసహాయం గారు, ఇప్పటికే ఉన్నాడు నిడుమూరులో, గొప్ప దైవజనుడు. ఆయన చకచక నా దగ్గరకు వచ్చి మీరు హరిదాస్ గారు కదా? అవునండి. లక్ష్మణాచారి గారు? అవునండి. మీ కథ, మీ మాట, మీ పాట అంతా విన్నా, కనుకను నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోరు కదా? అసలు చెప్పలేదుగా అనుకోటానికి, మీకు చెప్పండి అన్నా. అనేసరికి ఆయన అన్నాడు నవ్వుతూ, మీరు చెప్పే హరికథలు ఉన్నాయే అవి కట్టు కథలు, అంతేకాదు అందులో నిజం లేదు. నిజదేవుడు సృష్టికర్త, జగత్కర్త, జగత్తుకు పునాది యేసు. ఆయన నమ్ముకో, నీ భావి జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ రూటు మార్చుకో, ఇదే నేను చెప్పేది. అనేసరికి జమ్మంటూ బస్సు వచ్చేసింది. సార్ తర్వాత మాట్లాడదాం, వస్తాను, బస్సుకి వెళ్తున్నాను అని చెప్పానంటే ఓ ఓకే అని అన్నాడు. నేను బస్సు ఎక్కేసి నేను వెళుతూ, అయినా ఈ ఊరు వచ్చి నాకు చెబుతాడేమిటి అనుకుంటున్నా, మనసులో అనుకుంటూ ప్రయాణం చేస్తున్నా. ఈ దైవజనుడు నుండి ఊరుకోలే, 2 బైబిళ్ళు తీసుకొని మా ఇంటికి వెళ్ళాడు. మా ఇంటికి వెళ్ళి నా భార్యను బయటికి పిలిచాడు. అమ్మా బయటికి రండిలా. ఏమండి మా వారు లేరండి అందమాయ, నా భార్య. మీ వారు లేరు, నేను మీ వారిని కలుసుకున్నాను, మాట్లాడాను, వారు బస్సుకు వెళుతున్నారు, నాకంతా తెలుసమ్మా, కనుక ఇదిగో ఈ పుస్తకాలు అని చెప్పని 2 పుస్తకాలు ఇచ్చారు. ఏమిటవి? పరిశుద్ధ గ్రంథం అని ఉంది దాని మీద. ఈ 2 గ్రంథాలు ఇచ్చి మీరు వాక్యం చదవండి, వాక్యంలో ఎదగండి, వాక్యంలో బలపడండి, ఇదిగో చదవండి అనేసరికి అమ్మో మేము విగ్రహారాధన కుటుంబం అండి మాది, మాకు ఇటువంటి పనికిరాదు, తీసుకెళ్ళండి అని చెప్పాను. అమ్మమ్మమ్మ సృష్టికర్త, జగత్కర్త, జగత్తుకు పునాది యేసు నమ్మండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని వాళ్ళకి అప్పచెప్పాడు. ఎందుకైనా మంచిది పెద్ద ఆయన ఇచ్చాడని చెప్పి వాళ్ళ కళ్ళకు అద్దుకొని వాళ్ళు
అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా అది చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు, స్థిరపడుతున్నారు, ఎదుగుతున్నారు వాక్యంలో. హల్లెలూయా! ఎప్పుడైతే అలా ఎదుగుతున్నారో, నేను అక్కడక్కడ తిరిగి హరికథలు చెప్పి ఇంటికి వచ్చేసరికి నాది మరి విగ్రహారాధన కుటుంబం కదా. శనివారం వచ్చిందనుకోండి, ఇవాళ శనివారం వచ్చిందనుకోండి, అప్పుడు నా భార్య అండి అన్నీ సిద్ధపరిచేది. పూజా మందిరం దగ్గర దీపారాజన కుంది, అగరత్తులు, కర్పూరం, సాంబ్రాణి, కొబ్బరికాయ, గంధం, ఇవన్నీ పుష్పాలు అన్నీ కూడా సమకూర్చేది. నేను తలంటు స్నానం చేసి పొట్ట కట్టుకొని ఇక పూజా మందిరం దగ్గరకు వచ్చి నేను ఆ దీపారాజన చేసి ఇక నా మంచాల మామూలే. ఓం భూర్భువః స్వః